వాసవి ఈరోజు మీ మహిళా మనులందరూ కలిసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జగిద్రూట మన అమ్మవారి టెంపుల్లో అమ్మవారికి ఓడిబియ్యం పోయడము అది ఎంతో ఆనందకరం. మా టెంపుల్ తరఫున మా కమిటీ తరఫున నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. ప్రోగ్రాంలు అమ్మవారికి సంబంధించిన ప్రోగ్రాంలు మీరు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాము. మాకు ఏంటంటే కమిటీ తరఫున మేము కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా, అమ్మవారికి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ చేసినా మీకు మేము ముందుండి సపోర్ట్ చేస్తాము. మీరు ఎప్పుడు ఇదే విధంగా అభివృద్ధి చెందాలని, మీరు ఎప్పుడు పూజలు మంచిగా చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. వాసవి మేము 108 అమ్మవార్లకు ఓడిబియ్యం పోయాలని సంకల్పించుకున్నాము. నేను మరికొందరు మహిళా మనులం ప్రతి నెల ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటున్నాము. మొన్న జరిగిన జనవరిలో వసంత పంచమి రోజు ఉప్పల్లో నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఓడిబియ్యం పోయడం జరిగినది. నేను నాతో ఉన్న మహిళా మనులు అందరూ కలిసాము. ఇది 2వ నెల. ఈ మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జగిదిరిగుట్టలో ఉంది. ఇక్కడికి వచ్చి నేను మా తోటి మహిళలందరం కలిసి ఇక్కడ పోయడం జరిగినది. ఇలాగే మాతో పాటు ఎవరైనా రావాలి, మాకు సహకరించాలనుకుంటే మా కమిటీని సంప్రదించడం. దాని పేరు వాసవి ఓడిబియ్యం మహిళా సేవా సమితి మా పేరు. దీనికి రావాలరు, ఎందుకంటే మాకు ఒక గ్రూప్ ఉంది, దానిలో నెంబర్ పెడతాము, మాకు సహకరించవచ్చు. మాకు వచ్చిన మహిళలందరూ చాలా కృతజ్ఞతతోటి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. దాంతోపాటు మేము ఏ కలర్ ఒక టీం పెట్టుకుంటాం. దానికి ఈ కలర్ చీర కట్టుకోవాలి, ఆ దానికి ఆ కలర్ చీర కట్టుకోవాలి. దానికి కూడా వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. అమ్మవారి దగ్గరికి ఎలా పోతున్నామంటే ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి 11 కిలోల ఓడిబియ్యము, చీర, సారే, సన్నాయిలతోటి, పళ్ళతోటి అందరితో అన్ని కలుసుకొని కోలాటంతో వెళ్తున్నాము. ఇలాగే అందరూ రావాలి, మాకు సహకరించాలి అని కోరుకుంటున్నా. జై వాసవి, జై జై వాసవి. ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ కృతజ్ఞతలు, మా యొక్క ధన్యవాదములు. మాకు సహకరించిన మా దేవస్థానం జగిద్రూట కన్యకా పరమేశ్వరి కమిటీ సభ్యులందరికీ పేరు పేరుగా ప్రత్యేకమైన ధన్యవాదములు. జగద్గిరిగుట్ట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గంగి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఒక సంకల్పం చేసుకున్నాము. ఓడిబియ్యం అన్ని అమ్మవార్లకి పోయాలి అని అనుకున్నాము. ఫస్ట్ నిమిషాంబిక అమ్మవారి దేవాలయంలో ఓడిబియ్యం పోసాము. ఇప్పుడు సెకండ్ మన జగద్గిరిగుట్ట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఊరేగింపుగా కోలాటాలతో, ఓడిబియ్యంతో, పూలు, పండ్లు, పలహారాలతో అంగరంగ వైభవంగా వచ్చాము. అంగరంగ వైభవంతో చీర, సార, లతగారి సాయంతో తీసుకుని వచ్చాము. చాలా అంగరంగ వైభవంతో కోలాటం ఆడుకుంటూ, బ్యాండ్ బాజా వాయించుకుంటూ, అమ్మవారికి కీర్తనలు పారాయణం చేసుకున్నాము. ఓకే. కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో రెండవసారి అమ్మవారికి ఓడిబియ్యము, చీర, సారా అన్ని సమర్పించుకున్నాము. ఇది మా యొక్క అందరు మెంబర్స్తోని, అందరి సంకల్పంతోనే చేసుకున్నాము. గురించిన ఆడవాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము ప్రతిసారి ప్రతి నెల ఒక అమ్మవారికి ఓడిబియ్యం పోద్దామని నిర్ణయించుకున్నాము. 108 అమ్మవార్లకు పోద్దాం అనుకుంటున్నాము. ఇది 2వ రోజు, ఇది 2వసారి మాకు. ప్రతిసారి ప్రతి ఆడపడుచులందరూ వచ్చి సహకరిస్తున్నారు. చాలా మంచిగా జరుపుకుంటున్నాము మేము. ఇలానే ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా మహిళలు రావాలనుకుంటే మన కమిటీ సభ్యులందరినీ సంప్రదించగలరు.
అమ్మ విజయాం అభయాం ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త దేవతా అనుకూలత లక్ష్మీదేవి సర్వాకటాక్ష అర్చన ఓం హరః ఓం భద్రో నమే విష్ణుయాం దేవ ఓం హరః ఓం నమః లభ్యై నమః పరమాత్మికాయై నమః వాచే నమః పద్మాలయాయై నమః పద్మాయై నమః సహస్రదాయై నమః హరియాయై నమః యన్మయై నమః లక్ష్మీ నమః నిత్యసుతాయై నమః శివావత్యై నమః దుర్గే నమః మీరు కొంచెం దగ్గరికనే వెళ్ళండి. మన ఫోన్ వెనక్కి వెళ్ళండి కొంచెం. ఒకటి అమ్మవారి దగ్గర పెట్టండి బాబాని. నేను వెళ్తున్నాను. ఫోన్ చేసింది లేపలేదు. పోలేవా? కొట్టి
గంట పడుతుంది దగ్గరికి జై జై వాసవి